आदमी भी नहीं चाहिए हमारे को ओनली चाहिए। మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉద్యోగులు విశ్రాంత ఉద్యోగుల హక్కుల సాధన కోసం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సమరబేరీ నిర్వహించారు। ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు పీఆర్సీ 6 డిఏలు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ జీవో 317 పై ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు। బకాయిలు హక్కుల సాధన కోసం ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు। ధర్నాలు చేసిండు, రాస్తారోకోలు చేసిండు, వంట వార్పులు చేసిండు, ఆ రకంగా పోరాటం చేస్తే మనకు తెలంగాణ వచ్చింది। కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు గడుస్తున్నా కూడా నిత్యావసర వస్తువుల యొక్క ధరలు ఆకాశాన్ని అంటుతున్నా, విద్యా వైద్యము రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నా కూడా ఇప్పటి వరకు వాళ్లకు రావాల్సినటువంటి పీఆర్సీని ఇప్పటి వరకు ఇవ్వడం లేదు। హక్కుగా ఈహెచ్ఎస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ను తీసుకొస్తాము, అదేవిధంగా 317 జీవో చట్ట సవరణ చేస్తామని చెప్పేసి కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది। రిటైర్డ్ ఉద్యోగుల యొక్క బకాయిలను సంపూర్ణంగా మరి ఇచ్చేస్తామని కూడా వారు చెప్పడం జరిగింది। దీంట్లో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు కాబట్టి రిటైర్డ్ ఉద్యోగులు వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ రాక ఈరోజు బీపీ షుగర్లతోని క్యాన్సర్ లాంటి ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు, ఎందుకంటే మొదటి నుండి జేఏసీలో వాళ్ళతో పాటు మాకు కూడా భాగస్వామ్యం ఉంది, వాళ్ళు మాతో పాటు నడిచిండ్రు, మేము వాళ్ళతో పాటు నడిచినాం కాబట్టి ఉద్యోగుల యొక్క హక్కుల సాధనకై బీఆర్ఎస్ పార్టీ బాట పట్టాలని మొన్న భువనగిరిలో ఈరోజు మానుకోట రాళ్ల సాక్షిగా మానుకోట గడ్డ మీద గర్జన చేయడానికి ఈ యొక్క పోరుబాట నిర్వహించడం ఉద్యోగస్తులకు సంబంధించి రిటైర్డ్ ఉద్యోగస్తులకు సంబంధించి తప్పకుండా ప్రభుత్వము ఉద్యోగస్తుల యొక్క డిమాండ్లు నెరవేర్చేంత వరకు మా పార్టీ ఈ పోరాట బాట ఈ పోరుబాట వీడదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తుంది।